మిగతా వాళ్ళందరూ నేరు బాగా రండి ఫ్లెక్సీ గారు కొంచెం వెనక్కి సరే ఏమో రాము అంటే ఎవరు
బ్లాక్ బర్లీ టొబాకో ఆక్షన్ ప్లాట్ఫామ్ మార్కెట్ ద్వారా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు తమీమ్ అన్సారీ గారు, అదేవిధంగా జేడీ గారు, మన రైతు నాయకుడు మండల జయంత్ బాబు గారు, శేషయ్య గారు, ఇక్కడ విచ్చేసిన అధికారులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ విషయంలో మీరు ఒక 2-3 విషయాలు గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయం ఏంటిదంటే, చరిత్రలోనే ఇది ఫస్ట్ టైము గవర్నమెంట్ బ్లాక్ బర్లీ టొబాకో కొంటున్నదనే విషయం ఈ రైతులందరూ గమనించాలి. ఇంతకుముందు ఎప్పుడు ఇది జరగలేదు. నేను అనుకుంటే ఇంకా రాబోయే కాలంలో కూడా జరగదు. ఇది ఎందుకు చేశారంటే గౌరవ ముఖ్యమంత్రులు, నేనైతే 2 కారణాలు అనుకుంటాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రైతు ప్రభుత్వం, రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు, బ్లాక్ బర్లీ ఫార్మర్స్ చాలా ఇబ్బందులు ఉన్నారు అనేది చంద్రబాబు నాయుడు గారు గమనించి ఈరోజు ఇది ఒక చరిత్రాత్మకమైన డిసిషన్. ఎందుకంటే ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు మార్కెట్ ద్వారా ప్రభుత్వం దగ్గర 300 కోట్లతో కొంటానని ముందుకొచ్చింది. రెండోది ఏంటంటే, పోయిన ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజారిటీ వచ్చింది, రైతులు చాలా బాగా సపోర్ట్ చేశారు. అందుకని ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆదుకున్న విషయం ప్రతి రైతు గమనించాలని నేను కోరుకుంటాను. ఒకటి, ఈ బ్లాక్ బర్లీ మనందరం తెలుసు, ఒక 3-4 వంతులు ఎక్స్ట్రా ప్రొడక్షన్ వచ్చింది. ఎక్కువ రైతులు పండించారు కాబట్టి ఈరోజు మనకి చాలా తక్కువ ధర ఉంది. అందుకనే మనం ప్రభుత్వం రైతుల కోసం ఇంటర్వ్యూన్ కావాల్సి వచ్చింది. మీరు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఏంటిదంటే, ప్రభుత్వం ఈసారి రైతులు ఇబ్బందికరంగా ఉన్నారు కాబట్టి ఈసారి మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తూ ఉన్నారు. నేనైతే వచ్చే సంవత్సరం ఇలాగనే ఉంటే ఖచ్చితంగా ఇదే మళ్ళీ ప్రభుత్వము కొనుక్కునే పరిస్థితులు లేదు. సో ఇదన్నీ రైతులు గమనించి ఇది ఒక ప్రత్యేక పరిస్థితి ఫార్మర్స్ని ఆదుకునేదానికి చేసింది. అందుకని ఎందుకంటే మార్కెట్కి ప్రభుత్వం 300 కోట్ల లోన్ ఇచ్చింది. రేపు మార్కెట్ కూడా లాస్లో వెళితే రైతులని ఇటు మిర్చిలో కానీ వేరే సరుకులకి రేపు కొనాలన్నా కానీ ఇబ్బంది పడతారు. అందుకని రైతులు ఈ విషయంలో పూర్తిగా కోఆపరేట్ చేసి గ్రేడింగ్ విషయంలో, అంటే మాయిశ్చర్ మాత్రం 20% లోపల కంటెంట్ ఉంటేనే రేపు మన మార్కెట్ కూడా వేరే వాళ్ళకి అమ్మగలదు. 20% కన్నా ఎక్కువ ఉంటే వేరే మన కంపెనీస్ కూడా కొనుగోలు చేయము. అందుకని చాలా లాస్లో వెళ్తారు. అందుకని ఇవన్నీ గమనించి మీకోసం రైతుల కోసం ప్రభుత్వం మార్కెట్ వచ్చింది కాబట్టి మార్కెట్ని కూడా రేపు దాన్ని నిలబెట్టే బాధ్యత మన రైతులకు ఉందంటే నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకని 1-2-3 పాయింట్లు 20% మాయిశ్చర్ కన్నా ఎక్కువ ఉంటే రిజెక్ట్ అవుతుంది. నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారు కూడా పర్చూర్ మీటింగ్లో చెప్పిన విషయం మీ అందరూ వినుంటారు, పేపర్లో చదివి ఉంటారు. దాని తర్వాత 2 గ్రేడ్లు HDM, HDX. HDM 120 రూపీస్ పర్ కేజీ, HDX 6000 రూపీస్ పర్ కేజీ. సో ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన తర్వాత ఏ గ్రేడ్ ఉంటుందో ఆ గ్రేడు రైతులు కూడా మీరే మార్క్ చేసుకొని ఇక్కడ వచ్చిన తర్వాత అలాగ కొంటారని నేను తెలియజేస్తాను. ఒకటి, ప్రభుత్వం ఏమని చెప్పిందంటే ప్రతి కేజీ టొబాకో, బ్లాక్ బర్లీ టొబాకో ప్రభుత్వం పొందాలని నిన్న అగ్రికల్చర్ మినిస్టర్ గారు హామీ ఇచ్చారు. అందుకని మీ అందరూ ఏమి తొందరపడక్కర్లేదు. ఎందుకంటే యాప్ ద్వారా మీకు ఏ డేటు, ఎప్పుడు, ఏ ఆప్షన్ సెంటర్కి వెళ్ళాలో అనేది క్లియర్గా మీకు వస్తుంది. అందుకని ఆ రోజు కోసం మీరు వెయిట్ చేసి నీట్గా మీరు మీ బ్లాక్ బర్లీ టొబాకో అమ్ముకోవాలని నేను రైతులందరినీ కోరుతా ఉన్నాను. మీరేమి తొందరపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కొంటానని ప్రభుత్వం చెప్పింది కాబట్టి మీరు వాళ్ళు ఇచ్చిన డేటు, వాళ్ళు ఇచ్చిన ఆక్షన్ సెంటరు 20% లెస్ మాయిశ్చరైజర్తో మీరు ముందుకు రావాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ
ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేలు అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారుకి రైతులు ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని ఆయనకు తెలియజేస్తేనే చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రైతుల కోసం తీసుకున్నారు కాబట్టి రైతులు కూడా అధికారులకి మార్కెట్కి మీ అందరు కోఆపరేట్ చేసి ఈ సంక్షోభం నుంచి మనందరం బయటపడాలనే విషయం బయటపడాలని మనందరం కోరుకుంటాం. అందుకని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఈ మంచి డిసిషన్ తీసుకున్నందుకు మీ అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి యంత్రాంగానికి నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. మన పొగాకు ఐటీసీ కళ్యాణ్ చూస్తున్నారు. ఆయన చెప్పినట్టు క్షుణ్ణంగా చెప్పాడు. అదే ప్రకారం మన రైతు సోదరులు చేయండి. అది గవర్నమెంట్ మనకి రైతు సోదరులు ఏమైనా కొనాలని ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు గట్టిగా పట్టుబట్టి మనం తీసుకొచ్చినందుకు మనం జాగ్రత్తగా వాళ్ళు చెప్పినట్టు చేసి మనం పొగాకు కోరుకుంటున్నాం. అన్ని పొగాకు అలాగే ఈ సంవత్సరం పొగాకు కూడా బాగా రేసెస్ వచ్చే పరిస్థితి వస్తుంది. రైతు పొగాకు మాత్రం బాగానే వాడుతున్నారు. డోగ్రేడ్ డిమాండ్ తగ్గింది. డోగ్రేడ్ కూడా శ్రమ ఉంది. అది బయట దేశాలంటే ఇంతకుముందు కరోనా వల్ల 3 సంవత్సరాలు వేయలేదు. మనం పట్టణంలో ఏ రీతిగా పొగాకు కొన్నాము ఎప్పుడైతే వేయించాడు. అలాగే మన రైతు సోదరులు శనగ మిర్చి కాపు అన్నింటి ఉన్న కొద్దిగా ఎక్కువ రైతులు అందరూ పొగాకు మీద వచ్చిన రైతు సోదరులందరికీ మన నమస్కారాలు. ముఖ్యంగా మన కలెక్టర్ గారికి, మన ప్రీతమ నాయకుడు బిఎం విజయ్ కుమార్ గారికి, మన కళ్యాణ్ రాజరెడ్డి గారికి, ఇక్కడ ఉన్న మార్కెట్కి సోదరులకి, రైతు నాయకులకి, మన ఎంఆర్ఓ గారికి అందరికీ నమస్కారాలు. మన రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని సాహసం మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు చేశారు. మన నల్లబల్లి పొగాకు పట్టడానికి 300 కోట్లు కేటాయించి పచ్చూరు నియోజకవర్గం కానీ మన సంతరాబాద్ నియోజకవర్గంలో కానీ ఈ రోజు నల్లబల్లి పట్టడానికి 300 కోట్లు కేటాయించి మార్కెట్ ద్వారా మన పొగాకు కొనుగోలు చేస్తున్నారంటే రైతు సోదరులకి మన ప్రభుత్వం ఎంత అండగా ఉందో మనందరం గమనించవలసిన విషయం. ముఖ్యంగా ఇందాక మన కళ్యాణ రెడ్డి గారు చెప్పారు, మన రైతు సోదరులు పొగాకు నల్లబల్లి 120 రూపాయలు 60 రూపాయలు 2 రేట్లు నిర్ణయించారు. ముఖ్యంగా మన రైతు సోదరులు ఇంటికాడి నల్లబల్లి మంచి కొనుగోలు జరిగింది. మన రైతు సోదరులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం ఈ సంవత్సరం డబ్బులు పడతాం కాబట్టి ప్రతి రైతు ఆలోచించి పొగాకు వేలు తెచ్చేటప్పుడే జాగ్రత్తగా తీసుకొని వచ్చి పొగాకు అమ్ముకోవలసిందిగా పోరాటం